దేశంలో ఒకవైపు బీదా బిక్కీ పెరిగిపోతుంటే మరోవైపు యూపీఏ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మంత్రులు పెరిగిపోతున్నారు. అసలే వివాదాలు, స్కాముల్లో తలమునకలైన మన్మోహన్ ప్రభుత్వానికి ఇది కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. దాదాపు 77% మంత్రులు కోటీశ్వరులుగా ఉన్నట్లు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తేల్చింది. దేశంలో ధరల పెరుగుదల కంటే నేతల ఆస్తులు జోరుగా పెరిగిపోయాయి. 2009లో 5.9 కోట్ల ఆస్తులను చూపిన డీఎంకే నేత జగత్ రక్షకన్ 2011 నాటికి తన ఆస్తులను 64.5 కోట్లుగా చూపారు. అంటే రెండేళ్లలో దాదాపు 1000% పైగా రెట్టింపని తేలుతోంది. ఇతనిదే కాకుండా ఇలాంటి ప్రముఖులు కేబినెట్లో చాలా మంది ఉన్నారు. ఎన్సీపీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్న ప్రఫుల్ పటేల్కు 2009లో 79.8 కోట్ల రూపాయల ఆస్తి ఉండగా 2011 నాటికి ఏకంగా 122 కోట్లకు చేరింది. మధ్యప్రదేశ్కు చెందిన అర్బన్ డెవలప్ మినిస్టర్ కమల్నాథ్ విషయానికొస్తే 2009లో 14 కోట్లున్న ఆయన ఆస్తి 2011 నాటికి 41 కోట్లకు చేరింది. ఇక మన రాష్ట్రానికి చెందిన టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి ఆస్తులు 828% పెరిగిపోయింది. ఇదండి ఈనాటి ప్రజాభారతంలో మన కేంద్ర మంత్రుల ఆస్తుల వ్యవహారం. సామాన్య మానవుడి మాటో